విజయ్ అసలు పేరు చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్. కొన్నేళ్ల క్రితం వరకు ఈ పేరు ఒక్క తమిళనాడులోనే ఫేమస్. కోలీవుడ్లో విజయ్ అట బాగా నటిస్తున్నాడట, వసూళ్లు పెరుగుతున్నాయట, బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడట. ఇది టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వైడ్గా టాక్. అదే స్పీడ్లో తన స్టార్డమ్ను సౌత్ మొత్తం విస్తరించాడు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో అతిపెద్ద స్టార్గా వెలుగుతున్నాడు. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన స్టార్డమ్ కాదు, కొన్నేళ్ల కల, అంతకు మించిన పట్టుదలే కారణం. ఇప్పుడు అదే పట్టుదల దళపతిని సీఎంను చేసింది. 2024లో విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఉన్న ప్రతి థియేటర్లోనూ రిలీజ్ అయిన మొదటి చిత్రం ఇది. అంతగా తమిళనాట తన స్టార్డమ్ను విస్తరించేశాడు విజయ్. పైగా గోట్కు బ్లాక్ బస్టర్ కాదు కదా, హిట్ అనే టాక్ కూడా రాలేదు. అయినా సరే ఈ చిత్రం 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. విజయ్ తెరపై కనిపిస్తే చాలు, విజయ్ థియేటర్స్ కు వస్తే చాలు, విజయ్ విజయ్ విజయ్. గత దశాబ్ద కాలంలో తమిళనాట అదే పనిగా మారుమోగిన పేరు ఇది. ఒక దశలో తమిళనాడుకు పర్యాయ పదంగా మారింది అంటే అతిశయోక్తి కాదు. తమిళ సినీ పరిశ్రమ అంటేనే స్టార్స్ కు పుట్టినిల్లు. అక్కడ ఆసియా అంతా తెలిసిన స్టారాతి స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. మరోవైపు విజయ్ కు సమవుజ్జి అజిత్ ఉన్నాడు. ఇంకోవైపు కమల్ హాసన్, సూర్య, విక్రమ్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది స్టార్స్ గురించి చెప్పుకోవాలి. కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో రికార్డును బద్దలు కొడుతూ అందర్నీ వెనక్కి నెట్టుకుంటూ తమిళ తెరపై దూసుకొచ్చాడు విజయ్. ఈ జర్నీ మామూలు జర్నీ కాదు. 3 దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రస్థానం. 0 to దళపతిగా ఎదిగిన ఒక కామన్ మ్యాన్ మహా ప్రస్థానం.